నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేసి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యాంగానికి ఎన్నో తూట్లు పొడిచి మార్పులు చేశారని మండిపడ్డారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 1950 జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన తెలిపారు. మన రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం అని అన్నారు. జాతి, దేశ సమగ్ర నిర్మాణానికి వెన్నెముక రాజ్యాంగం అని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడ్డ మన భారత రాజ్యాంగానికి ఆమోదం నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 26 నవంబర్ 2024 నుండి 26 నవంబర్ 2025 వరకు సంవత్సరం పాటు ఉత్సవాలను జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ఇతర మతాల వారి హక్కులకు ఎలాంటి ముప్పు ఏర్పడదని విశ్వసించి ఆనాడు రాజ్యాంగంలో ఎక్కడా కూడా సెక్యులర్ అనే పదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ సభ్యులు చేర్చలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నారాయణ యాదవ్, బద్దం కిషన్, సందీప్, ఇప్పకాయల కిషోర్, గడ్డం రాజు, సంజు, సుక్కమధు, మల్లేష్ యాదవ్, మాస్టర్ శంకర్, నిత్యం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగము ఎప్పుడు రచించారు, దాంట్లో ఉండే విలువలేంది, కేవలం భారత రాజ్యాంగం అనగానే ఏదో అంబేద్కర్ గారు దళితులకు ఒక్కరికే ఇచ్చారని కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం, మనకు పౌర హక్కులు ఉన్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన ఒక మంచి అవకాశం మనందరికీ కూడా. మనకు అందరికీ తెలుసు 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 2 సంవత్సరాల తర్వాత 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఏదైతే రాజ్యాంగ పరిషత్ ఉందో దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదించి
ఆ రోజు ఆ రాజ్యాంగం ఆమోదించిన దాన్ని 2015 వరకు కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అధికారంలో ఉన్న పార్టీలు ఏవి కూడా పట్టించుకోకుంటుంటే 2015లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి మనం అందరం గర్వంగా చేసుకుంటున్నామంటే ఇది రాజ్యాంగానికి నిజంగా కూడా మనందరం ఇచ్చింది. అమలు వచ్చిన రోజును ఏదన్నా కానీ ఇలా తీర్మానం చేసి పార్లమెంట్లో ఆ రోజు ఏదైతే పరిషత్ ఉండేనో పరిషత్తులు తీర్మానం చేసిన రోజు నవంబర్ 26వ తారీఖు. తర్వాత జనవరి నుంచి దాన్ని అమలుకు తీసుకురావడం జరిగింది. అదే దాన్ని మనం రిపబ్లిక్ కానీ మిగతా కానీ మన కార్యక్రమం తీసుకుంటున్నాం. కానీ రాజ్యాంగ దినోత్సవం అంటే నిజంగా కూడా నవంబర్ 26వ తారీఖు నాడే. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా నాయకులను అడుగుతున్నాను, మీరు ఏదైతే రాజ్యాంగాన్ని మొన్న ఎలక్షన్లో పట్టుకొని తిరిగావు ఒక్కసారన్న రాజ్యాంగంలో చదివావా ఎవరికన్నా అని చెప్పేసి. ఏదైనా కానీ భారతీయులంటే కేవలం ఎలక్షన్లో ఓట్లు వేసేవారని చెప్పి ఆలోచన ఉండే పర్ణంలో ఉన్న పార్టీలు ఇవి. ఇలా బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, అసలు రిజర్వేషన్లు అనేది ఎందుకు వచ్చినాయి మన దగ్గరికి? రిజర్వేషన్లు ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో అణగారిన వర్గాలకు న్యాయం చేసినందుకే. అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మౌలిక సిద్ధాంతమైన అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం చేయాలనేది భారతీయ జనతా. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ను లుంబిని బుద్ధ విహార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించామని బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ భాగ్యవాన్ తెలిపారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల లుంబిని బుద్ధ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు బుద్ధుని కీర్తనలు ఆలపించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులుగా నియమితులైన గడుగు గంగాధర్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ భాగ్యవాన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన బృందంతో నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదింపజేశారని ఆయన చెప్పారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1956 జనవరి 26న రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుభాష్ జాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ వహీద్, బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి దయానంద్ సారంకే, లుంబిని బుద్ధ విహార్ ట్రస్ట్ అధ్యక్షులు రాహుల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం 75వ వార్షిక ఉత్సవానికి లుంబిని బుద్ధ విహార్ ట్రస్ట్ యువకులు మరియు మహిళా మండలి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గడుగు గంగన్న మరియు సుభాష్ గారు, వాహిద్ గారు. అయితే ఈ కమిటీలో గంగన్న రాష్ట్ర వ్యవసాయ కమిటీ మెంబర్గా స్టేట్ లెవెల్లో ఆయనకు మనం ఎన్నుకున్నాం. మన స్టేట్ ఎన్నుకున్నందుకు మనము చాలా సంతోషంగా ఈ 75వ వార్షికోత్సవంలో భాగంగానే మనం ఈ కార్యక్రమం చేశాము. ఈ రాజ్యాంగము మనకు వట్టిగా దక్కలేదు. ఈ రాజ్యాంగం రాయాలంటే రాష్ట్ర కమిటీ, తర్వాత రాజ్యాంగ కమిటీ నియమించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి 3 కొడుకులు బిడ్డలు పోగొట్టుకున్నా, ఎన్ని అవమానాలు భరించినా ఆయన ధీటుగా నిలబడి ఆ కమిటీ చైర్మన్కి ఆయన ఎన్నిక కావడము, ఆయన కమిటీ డ్రాఫ్టింగ్ చైర్మన్ నియమించినప్పటికీ ఆ కమిటీలో ఉన్నటువంటి 7 సభ్యులు ఒకరు దేశం విడిచిపోయారు, ఒకడు అనారోగ్యంగా ఉన్నాడు, ఒకడు చనిపోయాడు. చివరికి కమిటీ డ్రాఫ్టెడ్ చైర్మన్గా ఒకడే ఉండి మహోన్నతులు కృషి చేసి రాజ్యాంగానికి 2 సంవత్సరాల 2 నెలల 28 రోజులు కృషి చేసి 18 రోజులు కృషి చేసి మనకు భారతానికి ఏ దేశం లేనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 75వ సంవిధాన వార్షికోత్సవాన్ని మనము చాలా ఆనంద ఉత్సవంతో మరి ఇదే మాదిరిగా గంగన్నకు మనం సన్మాన సభ కూడా అందరి ఆధ్వర్యంలో చేసినాము. అందరికీ ఈ 75వ వార్షిక ఆనంద ఉత్సవాలు తెలియజేస్తూ ఉంటాము. జై భీమ్, జై బుద్ధ, జై.
ప్రాణాలను తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆయన 10 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగమని, ఇప్పుడు కాంగ్రెస్ పాలన మరో రాతి యుగమని ఆయన ఎద్దేవా చేశారు. దీక్షా దివాస్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన కేసీఆర్ దీక్ష దివస్ చారిత్రక ఘట్టమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీక్ష దివస్ ప్రజల చేతిలో తిరుగులేని బ్రహ్మాస్త్రమని ఆయన తెలిపారు. ఈ నెల 29వ తేదీన చేపట్టనున్న దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన తెలిపారు. ప్రాణాలను తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ అని అభివర్ణించారు. నాడు తెలంగాణ ద్రోహులను తరిమి కొట్టింది ఈ బ్రహ్మాస్త్రమేనని స్పష్టం చేశారు. నాడు తెలంగాణ సాధనలో కేసీఆర్ దీక్షా దివస్ చెరగని సంతకమైతే నేడు రేవంత్ రెడ్డిది అంతులేని అవినీతి సంతకమని ఎద్దేవా చేశారు. మళ్లీ రావాలి కేసీఆర్ అంటూ దీక్షా దివాస్ స్ఫూర్తితో పోరాడుతామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ ఫారూక్ హుస్సేన్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రాష్ట్రంలో దాదాపు 10 పార్లమెంట్ సీట్లు గెలిపించారు. టీపీఎస్ 10 పార్లమెంట్ సీట్లు గెలిపించినా కానీ ఆ నాయకుడు అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తాంటే ఆ ఉద్యమాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ మర్చిపోయినప్పుడు అప్పుడు తర్వాత చేసిన కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మళ్ళీ 2009లో కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం కోసం వారు చేసిన ఉద్యమం ప్రజల అన్ని వర్గాల ప్రజల్ని గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి మరి తెలంగాణ వస్తే ఏ విధంగా మనకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ రాకుండా ఎంత అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి వివరించి ఉద్యమంలో అందరినీ పాల్గొన చేసిన ఆయన 2001 నుంచి 2009 దాకా ఉద్యమం అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో పంటలు వార్పులు తర్వాత ఇవన్నీ చేసినా కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కదలిక లేకుండా ఉన్న సందర్భంలో చివరకు రంగంలో దిగి కేసీఆర్ గారు 29వ తేదీ నవంబర్ 2009 నాడు దీక్షా దివస్ అనే ఒక దీక్ష పెట్టి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక దీక్ష నినాదంతో ఆయన పెట్టిన దీక్షకు భయపడి కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి తెలంగాణ అనౌన్స్ చేసింది. తెలంగాణ వచ్చిన వారి కృషి వల్ల వచ్చిన తర్వాత ఎవరైతే ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ వారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. వారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ గతంలో తన ముఖ్యమంత్రి పని చేయకుండా ఎలాంటి అనుభవం లేకుండా కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా ఉండి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి మరి ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ తొలి ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసిండు, ఆయన ఏ విధంగా ఆదాయం పెంచిండు, ఏ విధంగా సక్సెస్ చేసిండు, 10 సంవత్సరాలు వారు చేసిన కృషిని దేశం యావత్తు గర్వపడేలా చేసింది. తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ 1గా నిలిపిన ఆయన. నిలిపిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు. కానీ ఏది ముఖ్యమైన ఘట్టం ఏదైతుందో దీక్షా దివస్, ఆ దీక్షా దివస్ ప్రతి సంవత్సరం మనం జరుపుతాం. మనం ఈ సంవత్సరం కూడా మరి కేటీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు మళ్ళీ అదే స్ఫూర్తితో 29వ తేదీ నాడు చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు నాయకులు చెప్తారు కూడా ప్రతి నియోజకవర్గానికి 1000 మంది నాయకులు కార్యకర్తలు కలిసి తప్పకుండా రావాలి. ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నారు. మన బలం కానస్తలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఆ పార్టీ మంత్రులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ మన వాళ్ళని బెదిరించి కుట్టుబడుతున్నారు. వాళ్ళు
నేను ఒకటి మనవి చేస్తున్నా, ఎవడైతే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిండో, ఎవరైతే అన్ని తెగించి కొట్లాడిండో ఆ వ్యక్తి భయపడాడు. ఆ భయపడిన వ్యక్తులు మాత్రమే మిగిలిన ఇప్పుడు మనకు. భయపడే వ్యక్తులు ఎక్కడ పచ్చగుంటే అక్కడ వేసిన నాయకులు వెళ్ళిపోయారు. నేను మనవి చేస్తున్న ఒకటే మాట, గ్రామాల్లో తిరుగుతున్నాం మనం, ఎవరైనా చనిపోతే కానీ మాట్లాడించలేకపోతున్నాం. మేము చాలామంది అన్నా నాకు మీరు వచ్చింది మాకు తెలియదన్నా, మేము వచ్చి కలుస్తామన్నా, కొన్ని వందల వేల మంది అడుగుతున్నాం మమ్మల్ని. నేను మనవి చేస్తున్నా, కొంత మనం ఓడిపోయి ఒక అలసత్వంతో ఉన్నాం మనం, కానీ కదిలిస్తే వస్తారు అందరూ కూడా. నేను మనవి చేస్తున్నా అందరికీ కూడా, మా నాయకులు మనవి చేస్తున్నా, ఇవాళ జీవన్ రెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ మా నాయకులందరూ కూడా పర్సనల్గా ఫోన్ చేసి పిలిస్తే రాని సందర్భమే లేదు. పర్సనల్గా ఫోన్ చేసి తమ రావాలని పరిగెత్తుకొని వస్తున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ మనం పిలుస్తలేము. ఒక మెసేజ్ కొడుతున్నాం అంతే. మెసేజ్ కొడుతూ వాడు వచ్చే పరిస్థితులు లేరు. మెసేజ్ స్పందన ఉండాలి అని చెప్తున్నాం అందరికీ కూడా. పర్సనల్గా తమ గ్రామాలలో ఉన్న పార్టీ అధ్యక్షులు, మండల స్థాయిలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు, విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఆయన. స్టోర్ రూంలో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, వాటి కాల పరిమితిని తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం నాణ్యతను పరిశీలిస్తున్నారా అని ఉపాధ్యాయులను ఆరా తీశారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసినట్లయితే తహసీల్దార్కు సమాచారం అందించాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు వంతుల వారీగా ఆహార పదార్థాల నాణ్యతను తప్పనిసరి పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నీటి వసతి, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎక్కడైనా సౌకర్యాల లేమి ఉన్నట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టేందుకు వీలుగా వెంటనే ప్రతిపాదనలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు గ్రామంలో ఐడిసిఎంఎస్ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించి ధాన్యం సేకరణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపుల కోసం ధాన్యం సేకరణ పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనకి నిజామాబాద్లో మనకి సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. సో 99% వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యూమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు, అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఎన్యూమినేటర్స్ ప్రెజెన్స్లో చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు 1 lakh+ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ డేటా ఎంట్రీ November 30కి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము. సో మున్సిపాలిటీలు, మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా ఎంట్రీ అనేది కొనసాగుతుంది. న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నిజామాబాద్ నగరంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి న్యాయవాదిపై జరిగిన దాడి సంఘటనపైన చర్చించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తమ విధులు బహిష్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, శాంతి భద్రతలకు విఘాతం జరుగుతోందని అన్నారు. గూండాగిరి రాజ్యం వేలుతోందని, దీన్ని అరికట్టి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాది ఖాసింపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేసే వరకు ఆందోళన కార్యక్రమాన్ని విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఆందోళనకు స్పందించి అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి జిల్లా కోర్టు వద్దకు వచ్చి న్యాయవాదులతో మాట్లాడి, దాడి కేసులో హత్యాయత్నం సెక్షన్ ఆల్టరేషన్ చేసే కోర్టులో మెమో దాఖలు చేశామని చెప్పారు. ఖచ్చితంగా దాడి చేసిన వారిని అరెస్టు చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి, వసంతరావు, రాజు, సురేష్, పిల్లి శ్రీకాంత్తో పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో రౌడీ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా ఇవాళ రాజ్యం వెళుతుంది. నిజామాబాద్ నగరంలో సామాన్య ప్రజలకు శాంతి భద్రత కరువైంది. ఇవాళ ఏదైతే తన యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది మహమ్మద్ కాసిఫ్పై దాడి చేసి ఆయన బెదిరింపులు చేయడం జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఇవాళ రౌడీజం ఏదైతే ఉన్నట్టు ఇవాళ న్యాయవాదిని బెదిరించి అత్యాయత్నం చేస్తున్న తరుణం ఉంది. మేము కంప్లైంట్ చేసి 2 రోజులు గడుస్తున్నా పోలీస్ యంత్రం ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఏదైతే దుండగులు రౌడీ షూటర్లు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చెప్తారు. ఇవాళ ఏదైతే అధికార పార్టీ అండదండలో నిజామాబాద్ నగరంలో రౌడీజం విర్రవీగుతుంది. దీన్ని అరికట్టాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని, హోంమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నా నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడని, రౌడీల పట్ల కఠినంగా వివరించాలని డిమాండ్ చేస్తున్నాము. గతంలో చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే న్యాయవాద రక్షణ చట్టాన్ని కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ ఆందోళన మరింత ఉధృతి చేస్తాం. ఇప్పటికైనా నగర పోలీసులు చర్యలు తీసుకోవాలా. నిజామాబాద్ నగరంలో రౌడీ మాఫియాను అరికట్టేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన వెల్లడించారు. రుద్రూరు మండలంలోని లక్ష్మాపూర్ క్యాంప్ గ్రామంలో మెటల్ రోడ్డు నిర్మాణానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మండల నాయకులతో కలిసి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతికై సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ పథకం పేరిట డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం అక్బర్ నగర్ గ్రామంలోని ఫుడ్ సైన్స్ కళాశాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ తారాబాయ్, ఎంపీడీఓ సురేష్ బాబు, ఎస్ఐ సాయన్న, ఆర్ఐ నజీర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాం, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, జహీరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నాగేష్, మాజీ వాయిస్ ఎంపీపీ నట్కరి సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి లక్ష్మణ్, పత్తి రాము, మాజీ రైతు సమన్వయ సమితి చైర్మన్ తోట సంగయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్లు, తహసీల్దార్లు, డిఎస్ఓ, డిఎం, సివిల్ సప్లైస్ అందరి సహకారంతో అత్యధికంగా వడ్లను కాంటబెట్టినటువంటి కాన్స్టెన్సీ మన బాన్సువాడ కాన్స్టెన్సీ. ప్రైవేట్ పోయేది పోతూ 3 నవంబర్ 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటలు మన కాన్స్టెన్సీలో 1,00,000 బయట కాంటాలు పోను. ఈ 1,00,000 క్వింటాలకు 1,00,000 టన్నులు అంటే 10 లక్షల క్వింటాలకి 500 కాడికి కేవలం బోనస్ 50 కోట్లు వచ్చింది బాన్సువాడ కాన్స్టెన్సీ. ఇంకెవరికైనా మిగిలి ఉంటే కూడా వారికి కూడా
త్వరలోనే బోనస్ వస్తుంది. మరి రెండో పంట చూస్తుంటే నాటు మొదలైపోయినాయి. కొన్ని జిల్లాలు ఇక కాంటలే కాలేదు, ఆరబడతా ఉన్నారు, కాంటలు పెడతా ఉన్నారు, ఇంకా వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. కానీ మన కాన్ఫరెన్స్కి వచ్చేకల్లా అయ్యా ఫస్ట్ నాట్ లక్ష్మీపూర్ క్యాంప్ ఉంది మన కాన్ఫరెన్సీలో ఫస్ట్. చాలా సంతోషం. మనం చూసుకొని చాలా మంది నేర్చుకుంటున్నారు. దిగుబడి క్వింటాలకు 50, ఎకరానికి 50 బస్తాలు 60 బస్తాలు దిగుబడి పొందేటువంటి మన కాన్స్టిట్యున్సీ ఇలా తెలంగాణలో 50 బస్తాలు 60 బస్తాలు దిగుబడి పొందేటువంటి కాన్స్టిట్యున్సీ రైతులు ఒక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలే ఉన్నారు. నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు తిరిగినాను. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతోందని కోట్ల భాస్కర్ తెలిపారు. ఈ వారోత్సవాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా బర్దీపూర్ గ్రామంలోని హరిత వనంలో ప్రజాపాలన విజయాల సందర్భంగా ఉపాధి హామీ కార్మికులతో మొక్కల పెంపకానికి పాలిథిన్ బ్యాగుల మట్టి నింపే కార్యక్రమాన్ని మండల ఎంపీఓ శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ శైలజ, గ్రామ పంచాయతీ కార్యదర్శి వసంతరావు, కోట్ల భాస్కర్, నేరేడు దేవరాజ్, కాదమ్మరెడ్డి, అయ్యా జమున, నీరడి ప్రియసాగర్, ఈగ నారాయణ రెడ్డి, నజీర్, ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. బర్దీపూర్ గ్రామంలోని హరిత వనంలో ఉపాధి హామీ కార్మికులతో మొక్కల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. అలాగే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోట్ల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతున్నారని అన్నారు. ఈ వారోత్సవాలలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నూతనంగా ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పిస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మన డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామ పంచాయతీ నందు అందరూ గ్రామసభ నిర్వహించుకొని ఇక్కడ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అనే కార్యక్రమం కింద ప్రభుత్వం ఆదేశించింది కనుక దానిలో భాగంగా ఈరోజు ఎంజీఎన్ఆర్ఈజిఎస్ సంబంధించిన కొత్త పనులను ప్రారంభించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినందువలన ఈరోజు బర్దీపూర్ గ్రామ పంచాయతీ లోపల కొత్త నర్సరీని మేము ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అందరూ గ్రామ పంచాయతీ గ్రామ ప్రముఖులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో కూడా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, మరియు ఎంజీఎన్ఆర్జీఎస్ లేబర్సు, మరియు ఎంజీఎన్ఆర్జీ స్టాఫ్, జీపీ స్టాఫ్, మరియు గ్రామంలో ఉన్నటువంటి వీడీసీ సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీంట్లో అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ దీంట్లో భాగంగా ఈ ప్రజాపాలన ఈ వారోత్సవాలు అనేవి ఈ వారం రోజులు జరుగుతుంటాయి. దీంట్లో అన్నీ మేము రోజొక కార్యక్రమాన్ని కూడా కొత్త కార్యక్రమాన్ని తీసుకొని కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. దీంట్లో రోజు ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటాం. దానిలో భాగంగానే ఈరోజు 26 నవంబర్ 2024 రోజున మేము ఇక్కడ కాన్స్టిట్యున్సీ డే అనేది కూడా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు అనేవి నిర్వహించుకుంటున్నాం. దీంట్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మన మండల ప్రత్యేకాధికారి, మండల అభివృద్ధి అధికారి వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఎంజీఎన్ఆర్జీఎస్ యొక్క ఆదేశాలను పీడీడీఆర్డీ గారు నిన్న మాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలను మేము విజయోత్సవాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోయి ఈ ప్రజల లోపల అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతున్నాయని మేము అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళా సంఘాల ద్వారా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజల వద్దకు తీసుకుపోయి విజయవంతమైనామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. డిచ్పల్లి కస్తూర్బా పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కనిపించకపోవడంతో ఓ తల్లి తల్లడిల్లిపోయింది. ప్రిన్సిపల్ అనుమతితో తన అభిమాన నేత చిత్రపటాన్ని బహూకరించి ఆనందంతో పరవశించిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చిత్రపటం ఉండటం సర్వసాధారణం. అయితే డిచ్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సీఎం చిత్రపటం లేకపోవడాన్ని ఓ విద్యార్థిని తల్లి గమనించింది. అంతేగాక ఆమె కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేజీబీవీలో తన అభిమాన నేత చిత్రపటం లేకపోవడంతో ప్రిన్సిపాల్ను కలిసి ఆమె అనుమతి తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రిన్సిపాల్కు బహూకరించి పాఠశాలలోని కార్యాలయంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన గడ్డం రజితారెడ్డి కూతురు వైష్ణవిరెడ్డి కేజీబీవీలో 10వ తరగతి చదువుతోంది. తన కూతురును చూసేందుకు వెళ్లిన రజితారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం కనిపించలేదు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహూకరిస్తారని అనుమతి తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటాన్ని మండల కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ప్రిన్సిపాల్కు బహూకరించారు. గడ్డం రజితారెడ్డి జిల్లా డిచ్పల్లి గ్రామ శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కూతురు వైష్ణవిరెడ్డి కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతోందని తెలిపారు. తన కూతురును కలిసేందుకు వెళ్లగా కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం లేకపోవడంతో ప్రిన్సిపల్ అనుమతి మేరకు సీఎం చిత్రపటాన్ని బహూకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను కాంగ్రెస్ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు షేరులింగం, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కస్తూర్బా పాఠశాల అధ్యాపకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్లను నిర్మిస్తామని బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్, ఎంఎస్సి ఫారం గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులతో కలిసి మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడంతో పంట పొలాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా చెడిపోయి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించి రైతులకు సౌకర్యవంతంగా మారుస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుండి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు.
బోధన్ ప్రాంతంలో చెరుకు పంట పండించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత కార్యాలయానికి వస్తున్నారని జాన్కంపేట్, నెహ్రూనగర్, ఎడపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కేవలం 1 గంట పాటు కార్యాలయంలో కూర్చొని భూముల సెటిల్మెంట్లకు వెళ్లిపోతున్నారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతికి చోటు లేదని, అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బిల్లా రామ్మోహన్, ఈరంటి లింగం, విజయ్ కుమార్, ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాయి, ఇప్పటి వరకు మెయింటెనెన్స్ చేసిండ్రా? గతంలో ప్రభుత్వాలు రైతులు చెప్తా ఉన్నారు ఏం చేయలేదు. కాబట్టి మరి ఈ గ్రామం జైతాపూర్, తానాకలాన్, బర్దిప్పు, ధర్మారం, బాపునగర్ అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులై ఉంటాయి. కాబట్టి 7 లక్షలతో మనం రోడ్ ఇచ్చినాం. అది కూడా బాగా చేసి అదేవిధంగా రావడానికి కూడా ఎక్కడైనా గుంతలు ఉన్నా మెయింటెనెన్స్ కూడా చేయాలని చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈజీఎస్లో ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే రైతుల కొరకు అవి కూడా మా దృష్టికి తెస్తే అవి కూడా పెట్టిద్దామని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు వడ్లు కొన్నాం, 4 లక్షల పైన వడ్లు కొన్నాం. ఇప్పటి వరకు వడ్లకు పేమెంటే ఇచ్చుడు కాకుండా బోనస్ కూడా వస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని డిచ్పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో గ్రామస్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డిచ్పల్లి ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ఘన్పూర్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తోందని అన్నారు. రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వమని అన్నారు. ప్రతి గ్రామంలో రైతులందరూ పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. అనంతరం పశువుల కొట్టు నిర్మాణానికి ఎంపీడీఓ రాజేందర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ రామచందర్ గౌడ్, మాజీ ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య, రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, డాక్టర్ షాదుల్లా, AMC ఘన్పూర్ మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షుడు మాసం రాజేందర్, భూపతి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. నవిపేట మండలం మోకన్పల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ విద్యాలయం మరమ్మత్తు పనులతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో 85,50,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చలికాలంలో
స్నానం చేయడానికి వేడి నీటి సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన ఆయన వేడి నీటి సౌకర్యం కల్పనకు ఆదేశించారు. పాఠశాల కిటికీలకు దోమలు రాకుండా జాలీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టర్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల చదువులపై నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. విద్యార్థులు చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా జీఈసీఓ భాగ్యలత, ఎంపీడీఓ నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, మండల విద్యాధికారి అశోక్, పాఠశాల ప్రిన్సిపల్ కవిత, అధికారులు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కిషన్ రావు, సంజీవ్ రావు, గౌరురాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అందరూ ఆ రోజు కట్టించినాం. గతంలో ఇంటర్మీడియట్ చేశారు, కానీ దాంట్లో మీకు అకామిడేషన్ క్లాస్ రూమ్లు కానీ ఉండటానికి కానీ కొందరు గత ప్రభుత్వంలో కేవలం గొప్పలకే మేము ఇంటర్మీడియట్ చేసినామని చెప్పుకోవడానికి పనికొచ్చాం. ఇంటర్మీడియట్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్లో ఎట్లుంటారో కూడా తెలియకుండా అంత నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం మా దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్ ఈ బిల్డింగ్కు 80 లక్షల శాంక్షన్ ఇచ్చారు. 85 లక్షలు ఇచ్చినాం. అదేవిధంగా ఉండటానికి కొద్దిగా సరిపోదంటా ఉన్నారు. మంచి విద్యావంతులు కావాలని మీ టీచర్లు బాగానే చెప్తున్నట్టు నాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే మీ విద్యను చూసి వస్తున్నాను. మనం డిఓ గారు వచ్చినప్పుడు మీతో అన్ని రీడ్ చేయించారు. రీడ్ అంటే చదువుడా రీడ్ చేయించారు. మీరు బాగా చేశారు. తప్పనిసరిగా ఆ విధంగా అన్ని ఏదన్నా ఇంట్రెస్ట్గా మీకు అర్థం కాకుంటే అడిషనల్ క్లాసెస్ పెట్టుకోండి. క్లాసెస్ అయిపోయినాక పెడతారా ఏమమ్మా? ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లను బెదిరించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, పనిచేయని డాక్టర్లను ప్రజలు ప్రశ్నించే హక్కు ప్రజలకుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పోలీసులు రాత్రి వేళలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. నవీపేట మండలంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 15 లక్షలతో నిర్మిస్తున్న ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శివ పంచాయతన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. ఇన్ని అప్పులు ఉన్న రైతులను దృష్టిలో ఉంచుకుని రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తూ బోనస్ అందజేస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ధాన్యానికి బోనస్ చెల్లిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజనా, డాక్టర్ కావ్య, ఎంపీడీఓ నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మహిపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కిషన్ రావు, సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బినోలా, ఖద్రాబాద్ గ్రామాల్లో పర్యటించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కాంక్రీట్ క్రషర్ ద్వారా కాలుష్యం వస్తుందా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నవిపేట మండలంలోని బినోలా, ఖద్రాబాద్ గ్రామంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్యంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్,
కాలుష్య నియంత్రణ మండలి లక్ష్మణ్ బాబు పాల్గొన్నారు. అనంతరం మొక్కలను నాటారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బినోలా కాంక్రీట్ మిషన్ ద్వారా ఎదురవుతున్న సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కాలుష్య నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. డస్ట్ పొల్యూషన్ ఉండొచ్చు, తర్వాత కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ఉంటుంది. కంట్రోల్ బ్లాస్టింగ్ వల్ల సౌండ్ పొల్యూషన్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఎన్విరాన్మెంట్కి సంబంధించి డిస్టర్బెన్స్ ఉంటాయి. కాబట్టి వాటిని వాళ్ళు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వాటిని అంటే మినిమైజ్ చేయొచ్చు. చాలా వరకు కూడా వాళ్ళ పద్ధతుల్లో చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. అంటే పొల్యూషన్ తక్కువగా వితిన్ లిమిట్స్లో మనం చాలా మేనేజ్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళ వల్ల కానీ అయితే ఈ మైనింగ్ వల్ల కానీ ఇంకా ఏమైనా పర్యావరణానికి సంబంధించి మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తాయని కానీ లేకపోతే తలెత్తినాయి కానీ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ ఇంకా మీరు మా దృష్టికి ఇక్కడ సభ దృష్టికి తీసుకురావచ్చు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మాక్లూరు మండలం మాదాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేసేందుకు కృషి చేసిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పి వినయ్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించేందుకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో వినయ్ రెడ్డి పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేయడానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ నగరం ఒడ్డెర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తపరుస్తూ అభినందించారు. పాఠశాల పరిశుభ్రత పట్ల సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గేమ్ సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు బద్రీనాథ్, ఉపాధ్యాయురాలు చెన్న రమ్య, పంచాయతీ సెక్రటరీ ఏఎన్ఎం వనజ తదితరులు పాల్గొన్నారు. విజయ డైరీ మిల్క్ ఫార్మ్స్ సెంటర్ వారు గత 3 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని దర్పల్లి మండల కేంద్రంలోని సెంటర్ ఎదుట 4 మండలాల గ్రామాల పాడి సెంటర్ నిర్వాహకులు పాలను పారబోసి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి, ఇందలవాయి, దర్పల్లి, సిరికొండ మండలాల పాడి పరిశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.